Hi all, welcome to Vani's Positive Hub. So ఈ రోజు మనం చూద్దాం 10 ఈజీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియాస్. సో న్యూ ఇయర్ వస్తుంది, 2021 దగ్గరలోనే ఉంది. అండ్ మనం అందరం కొత్త ఇయర్ వస్తుంది అనగానే చాలా న్యూ ఇయర్ రెజల్యూషన్స్తో ఈ ఇయర్ నేను ఎలా చేయాలి అలా చేయాలి అని ఐడియాస్తో ఉంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ది ఐడియాస్ ఏమవుతాయంటే వెన్ వీఆర్ కమింగ్ టు ద మిడ్ ఇయరే మనం ఆ ఐడియాస్ నుంచి డ్రాప్ అయిపోతూ ఉంటాము. సో ఐడియాస్ అన్నవి అన్రియలిస్టిక్గా ఉంటాయి. మనం రెజల్యూషన్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఫాలో అవ్వలేనంత కష్టంగా ఉండడం వల్ల మనం ఆ ఐడియాస్ నుంచి డ్రాప్ అయిపోతూ ఉంటాం. సో అలా కాకుండా చిన్న చిన్న ఈజీగా ఉన్న న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియాస్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను, విచ్ ఆర్ ఈజీ టు ఫాలో. కానీ ఇవి మన లైఫ్ స్టైల్లో తీసుకొచ్చే చేంజెస్ అన్నవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఈజీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఈజీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని మీతో షేర్ చేసుకునే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఇదే మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. అండ్ ఇఫ్ యూ థింక్ ఆ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అని అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నౌ విల్ గెట్ ఇన్ టు ద 10 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియాస్. ఇవి ఈజీ టు ఫాలో, చిన్న చిన్న చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, బట్ దట్ బ్రింగ్స్ పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చేవి అండ్ మన లైఫ్ స్టైల్లో మేజర్ చేంజెస్ తీసుకొచ్చే ఐడియాస్ అన్నమాట. అందులో ఫస్ట్ ఐడియా రీడింగ్ బుక్స్. సో మీరు ఇప్పటి వరకు బుక్స్ అన్నవి చదవలేదు, వీ డోంట్ రీడ్ మచ్ బుక్స్ అంటే ఈ న్యూ ఇయర్ 2021లో యూ ఇన్కల్కేట్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. సో మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ఎఫెక్టివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే రీడ్ అ లాట్. సో వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ హ్యాబిట్ ఏంటంటే చదవడం వల్ల మనకి నాలెడ్జ్ అనే అనుకుంటాము, బట్ నాలెడ్జ్తో పాటు ఆర్ క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, క్రియేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆల్సో అది మన ఫోకసింగ్ పవర్ని పెంచుతుంది అనమాట. సో మనం ఏదైనా పని మీద ఫోకస్ పెట్టడానికి కూడా మనం బుక్స్ చదవడం అన్నది హెల్ప్ చేస్తుంది. బికాజ్ అందులో మనం క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాము, ఆ బుక్లో ఉన్నదంతా మనం మన మైండ్లో విజువలైజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ బ్రెయిన్ యాక్టివిటీ వల్ల మన ఫోకస్ అన్నది పెరుగుతుంది. నౌడేస్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ ఏంటంటే వీఆర్ రీడింగ్ లెస్ బుక్స్ అండ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ గ్యాడ్జెట్స్. సో అలా కాకుండా మీరు ఈ 2021లో బుక్ రీడింగ్ అన్నది ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద పెట్టుకోవచ్చు, విచ్ గివ్స్ యూ పాజిటివ్ చేంజెస్. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ నచ్చుతుంది. సో ఎలాంటి బుక్స్ అయినా రీడ్ దెమ్ ఫర్ అట్లీస్ట్ 15 minutes ఇన్ ఎ డే. అండ్ ఈ రీడింగ్ హ్యాబిట్ అన్నది కూడా మనం మన డైలీ హ్యాబిట్తో కలిపి చేస్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా మనం దాన్ని చేయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రీడ్ బుక్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో బెడ్ టైం ముందు స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి మనం బుక్స్ని బెడ్ టైంకి హాఫ్ అన్ అవర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ మనం ఏదో ఒక బుక్ చదివి పడుకునేలాగా. సో కనెక్ట్ న్యూ హ్యాబిట్ విత్ అన్ ఓల్డ్ హ్యాబిట్ సో దట్ అది మిస్ అవ్వకుండా మనం చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియా, అట్లీస్ట్ రీడ్ 15 minutes a day, any book of your choice. Next one, short workouts. సో మనం న్యూ ఇయర్ రాగానే వీ థింక్ దట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి, సో నేను విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తాను ఫర్ 1 hour ఆర్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఇలాగా గోల్ సెట్ చేసుకుంటాం. కానీ అలాగా అన్రియలిస్టిక్ గోల్స్లా కాకుండా ఫస్ట్ స్టార్ట్ విత్ షార్ట్ వర్కౌట్స్ అంటే ఒకవేళ మీరు లిఫ్ట్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే, అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళైతే లిఫ్ట్ బదులు స్టేర్స్ యూజ్ చేయండి. మొత్తం అంతా ఎక్కకపోయినా ఒక 2 floors మనం మెట్ల ద్వారా ఎక్కి ఇంకో 2 floors లిఫ్ట్ యూజ్ చేస్తే ఈ చిన్న చిన్న షార్ట్ వర్కౌట్స్ అన్నవి కూడా మన బాడీ మీద చాలా మేజర్ చేంజెస్ తీసుకొస్తాయి అనమాట. సో ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ ఈస్ లుకింగ్ అవుట్ ఫర్ హెల్దీగా ఉండాలి
ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు స్టార్ట్ విత్ షార్ట్ వర్కౌట్స్. సో షార్ట్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి బాడీ కూడా ఎక్కువ అలసినట్టు ఉండదు అండ్ వీ టెన్ టు గెట్ రిజల్ట్స్ ఫ్రమ్ దోస్. అంతేకాకుండా మనం లాంగ్ అవర్స్ టీవీ చూస్తున్నప్పుడు వీ కెన్ గెట్ అప్ అండ్ మనం వాక్ చేయొచ్చు, కొంచెం బాడీని బెండ్ చేయొచ్చు, స్ట్రెచ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ ఉంటే కూడా మన బాడీలో చాలా మేజర్ చేంజెస్ అన్న కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లాంగ్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ యూ కెన్ స్విచ్ ఫర్ షార్ట్ వర్కౌట్స్ విచ్ గివ్స్ యూ అమేజింగ్ రిజల్ట్స్. సో ఈ 2021లో షార్ట్ వర్కౌట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎవ్రీ 1 hour మనం కంటిన్యూస్గా కూర్చున్నా లేకపోతే ఏదో పనిలో ఉన్నా లెగిచి జస్ట్ స్ట్రెచెస్ చేసిన, ఒక 5 minutes అటు ఇటు వాక్ చేసినా కూడా మనకి వర్కౌట్ బెనిఫిట్స్ అన్నవి వస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ హై గోల్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్, ఇలాంటి షార్ట్ వర్కౌట్స్ని మీ 2021 ఎజెండాలో పెట్టుకోండి విచ్ ఆర్ ఈజీ టు ఫాలో అండ్ మనకి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. నెక్స్ట్ వన్, డిజిటల్ డీటాక్స్. ఈ రోజుల్లో అందరూ దే ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ టెక్నాలజీ. సో ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీస్ కానీ, వీఆర్ వెరీ మచ్ స్పెండింగ్ ఆ టైమ్ ఇన్ టు దీస్ గ్యాడ్జెట్స్ అనమాట. సో ఈ గ్యాడ్జెట్స్ని లిమిట్ చేయడానికి రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే ఒక ఐడియా సజెస్ట్ చేసింది. ఆ ఐడియా నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ఐడియా ఏంటంటే, మనం ఫోన్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ యాప్స్ మీద చాలా టైం స్పెండ్ చేస్తాం. సో ఫేస్బుక్ చూస్తే వీ గెట్ other notifications, other videos which are interesting for us. సో కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటాము. అలా కాకుండా మనం సెట్టింగ్స్లో, మన ఫోన్ సెట్టింగ్స్లోనే ఒక యాప్ టైమర్ లిమిట్ అన్నది ఉంటుందని నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. మీకు ఆల్రెడీ తెలిస్తే వెల్ అండ్ గుడ్. సో మీకు ఒకవేళ ఈ విషయం తెలియకపోతే, మన సెట్టింగ్స్లో మనం యాప్ టైం లిమిట్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పక్కన మీకు వీడియో ప్లే అవుతుంది అండ్ మనం ఏ యాప్ ఎంతసేపు చూడాలని మనం టైం సెట్ చేసుకుంటే ఆ టైం లిమిట్ అయిపోయాక ఆ యాప్ అన్నది పాజ్ అయిపోతుంది అనమాట. సో దిస్ వర్క్డ్ గ్రేట్ ఫర్ మీ. సో మనం యాప్ని without knowing we binge watch many apps like Netflix avanivrandi, WhatsApp and YouTube. So ila avakunda to reduce the screen time ee app timer anadi చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ యాప్ టైమర్ లిమిట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సో దాట్ వీ కెన్ రెడ్యూస్ ద స్క్రీన్ టైమ్. అండ్ డిజిటల్ డీటాక్స్ అన్నది 2021లో మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఒక ఐడియా అనమాట. సో మన స్క్రీన్ టైమ్ని లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తగ్గించుకోవడానికి చూడాలి, విచ్ హెల్ప్స్ ఇన్ గివింగ్ అస్ మోర్ టైమ్. ఇంకా ప్రొడక్టివ్గా ఆలోచించడానికి మనకి టైం దొరుకుతుంది అనమాట. సో ద థర్డ్ పాయింట్ ఇస్ digital detox. Next one, connecting with your friends. మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. అండ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ ఏంటంటే మనం ఫ్రెండ్స్కి వీఆర్ క్లోజ్ టు దెమ్ త్రూ టెక్నాలజీ. అండ్ వాళ్ళు ఏ పోస్టులు పెట్టినా జస్ట్ మనం ఒక లైక్ పెడతాము. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ మనం ఒక జెన్యూన్ కమెంట్ని కాంప్లిమెంట్ రూపంలో వాళ్ళకి ఇస్తే అది మన కనెక్షన్ అన్నది విత్ ద ఫ్రెండ్స్ ఇంకా పెంచుతుంది. వై? బికాజ్ లైక్ అన్నది అసలు కన్సిడరేషన్లోకే రాదండి. బికాజ్ ఎవ్రీ వన్ జస్ట్ స్క్రోల్ చేస్తారు పేజ్ని అండ్ దే గివ్ అ లైక్. సో అలా కాకుండా యూ గివ్ టైమ్ టు యువర్ ఫ్రెండ్స్, కనెక్ట్ బెటర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో న్యూ ఇయర్ 2021లో ఇది ఒక మంచి ఐడియా. సో దట్ మన హ్యూమన్ రిలేషన్స్ అన్నవి, కనెక్షన్స్ అన్నవి బిల్డ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ పుట్టింగ్ అ లైక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, జెన్యూన్గా ఒక మంచి కమెంట్ని ఆర్ కాంప్లిమెంట్ని పెట్టండి అండ్ అది మిమ్మల్ని మీ లవ్ వన్స్కి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. ఆల్వేస్ బీ రెడీ టు కాంప్లిమెంట్ వెన్ యూ లైక్ సమ్ వన్ ఆర్ వెన్ యూ లైక్ ద వర్క్ దే డూ. నెక్స్ట్ వన్, డ్రింకింగ్ అ లాట్స్ ఆఫ్ వాటర్. మన పనుల్లో పడిపోయి వీ డోంట్ డ్రింక్, ఎంత వాటర్ కావాలో మనకి అంత వాటర్ అయితే తీసుకోము. సో అలా కాకుండా మనం వాటర్ని వెల్ హైడ్రేటెడ్గా ఉండడానికి ఈ ఇయర్లో ప్లాన్ చేసుకుందాం. అండ్ ఫర్ దాట్ ఎప్పుడు మీతో ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ అ హౌస్ వైఫ్, ఎవ్రీ రూమ్లో వాటర్ బాటిల్ యాక్సెస్ ఉండేలా చూసుకోండి. సో దట్ మీరు ఏ రూమ్లో ఉన్నా కూడా మీరు ఎప్పుడు దాహం వేసినా మనం వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు తాగడం అని
బద్దకించకుండా మనకి వాటర్ బాటిల్ యాక్సెస్ ఉండడం వల్ల అండ్ ఆ వాటర్ బాటిల్ అన్నది మనకు విజువల్గా కనిపించడం వల్ల మనం వాటర్ తాగడానికి హెసిటేట్ చేయకుండా వీ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ బీయింగ్ హైడ్రేటెడ్, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అవనివ్వండి, స్కిన్, హెయిర్ అండ్ హెల్త్ అన్నది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ న్యూ ఇయర్ 2021లో మనం ఇన్కల్కేట్ చేసుకునే చిన్న ఐడియాస్లో స్టేయింగ్ హైడ్రేటెడ్ అన్నది ఒక ఈజీ ఐడియా. సో ఎక్కువ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి ఫర్ అవర్ స్కిన్ అవనివ్వండి, బ్రెయిన్ అవనివ్వండి, ఓవరాల్ హెల్త్ మీద దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా ఈ 2021ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ఈటింగ్ హెల్దీ. సో మనం హెల్దీ ఫుడ్ చాయిసెస్ అన్నది అందరం ప్లాన్ చేసుకుంటాము. ఎప్పుడు ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ కన్నా హెల్దీగా తినాలి, లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ జంక్ని అవాయిడ్ చేయాలి అండ్ గుడ్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటాము. సో హెల్దీ ఫుడ్ చాయిసెస్ చేసుకోండి. అది కూడా ట్రై టు ఈట్ రెయిన్బో ఫుడ్స్. రెయిన్బో ఫుడ్స్ అంటే ఏం లేదండి, రెయిన్బోలో ఉన్న డిఫరెంట్ కలర్స్ లాగా మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, లాస్ట్ ఇయర్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఒకటి ప్యాకేజ్ ఫుడ్స్ అస్సలు తినకూడదు అని నేను అనుకున్నాను. అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ బికాజ్ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా నాకు ప్యాకేజ్ ఫుడ్స్ ఇచ్చినా కూడా నేను మొహమాటానికి ఒకటి తీసుకున్నా కూడా ఐ యూస్ టు స్టాప్ దేర్. సో నేను నా అంతటి నేను ప్యాకేజ్ ఫుడ్స్ అస్సలు కొనలేదు. అండ్ ఎవరన్నా ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదని అప్పుడప్పుడు ఒకటి తీసుకోవడం తప్పించి దానికన్నా ఎక్కువ నేను తీసుకునేదాన్ని కాదు. మోస్ట్లీ ఐ హ్యావ్ అవాయిడెడ్ అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఆ ప్యాకేజ్ ఫుడ్స్ తినకుండా నేను సక్సెస్ఫుల్గానే రెజల్యూషన్ అయితే కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్. సో మేకప్ ఇన్ యువర్ మైండ్ దట్ మనం హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ కలర్స్. సో అవి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ అన్నీ కూడా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. సో బ్యాలెన్స్ డైట్, ఒక రకం ఫుడ్స్ని కట్ డౌన్ చేయడం కన్నా, అంటే కార్బ్స్ కట్ డౌన్ చేయడము, ప్రోటీన్స్ని కట్ డౌన్ చేయడము ఇలా కాకుండా యూ ఈట్ ఎవ్రీథింగ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. అది కూడా మన మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక సర్టన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని కట్ చేయడం కాదండి, ఏ ఫుడ్ తీసుకున్నా మినిమలిస్టిక్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే ఒక సెట్ లిమిట్ ఉండాలి. డోంట్ ఓవర్ ఈట్. ఎంత ఆకలేస్తుందో అంత తినండి. అండ్ పోర్షన్ సైజ్ అన్నది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పోర్షన్ సైజ్ మీద మన ఫోకస్ ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అండ్ మనం ఎంత తీసుకుంటున్నాం అన్న దాని మీదే ద హోల్ ఐడియా డిపెండ్స్ అనమాట. సో 2021లో హెల్దీ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోండి అండ్ పోర్షన్ సైజ్ మీద మీ ఫోకస్ పెట్టండి. సో ఈట్ ఎవ్రీథింగ్, అన్నీ తినండి, కానీ ఎంత తీసుకుంటున్నాం అన్న దాని మీద మీరు ఫోకస్ పెడితే చాలు. యూ విల్ సీ మేజర్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ ఓవరాల్ హెల్త్. ద నెక్స్ట్ వన్, మెడిటేట్. సో మెడిటేట్ చేయడం స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ 5 minutes a day. సో 5 నిమిషాలు మనం మెడిటేట్ చేస్తే మన మైండ్ అన్నది చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ డిఫరెన్స్ అన్నది మనకు కనిపిస్తుంది. బట్ మనం ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మెడిటేట్. సో వర్కౌట్ చేస్తున్న వాళ్ళైతే వర్కౌట్ అయిపోయాక ఒక 5 minutes గివ్ ఫర్ మెడిటేషన్. యోగా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే యోగా తర్వాత ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. సో మెడిటేషన్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. సో మెడిటేషన్ అన్నది ఒక ఈజీ ఐడియా టు ఇన్కల్కేట్ ఇన్ 2021. సో రోజులో ఒక 5 minutes మనం ఇవ్వగలం. ఇఫ్ నాట్ 15 or 20 minutes ఇవ్వలేకపోయినా రోజులో ఒక 5 minutes మనం మెడిటేషన్కి ఇచ్చి చూడండి. దానివల్ల మనకి ఎన్నో పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, కటింగ్ డౌన్ ఆన్ షుగర్స్. సో షుగర్స్ని కట్ చేయండి. అంటే పూర్తిగా మానలేకపోయినా, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ విత్ స్వీట్ టూత్, స్వీట్స్ చాలా ఇష్టమైన వాళ్ళైతే
మీ షుగర్ ఇంటేక్ని తగ్గించుకోండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను షుగర్ ఇంటేక్ తగ్గించాను అని చెప్పుకునేలాగా ఉండాలి. పూర్తిగా కట్అవుట్ చేయలేకపోయినా కొంచెం అన్నా మనం షుగర్ని కంట్రోల్ చేయాలి. బికాస్ షుగర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి కానీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ న్యూట్రియంట్స్. సో అందులో న్యూట్రియంట్స్ అన్నవి సున్నా అనమాట. ఈ ఫుడ్లో ఏంటంటే ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. మన బాడీకి ఏ విధంగానూ హెల్ప్ చేయకపోగా మన బాడీ హెల్త్ని డిటారియేట్ చేయడానికి అది పనిచేస్తుంది. కాబట్టి షుగర్ ఇంటేక్ని తగ్గించుకోండి. అండ్ లాస్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో వన్ ఆఫ్ మై రెజల్యూషన్స్ అసలు షుగర్ మానేయడం. సో షుగర్ అయితే మానేసాం. వాట్ ఎవర్ స్వీట్స్ మేము ఎప్పుడు చేసుకోవాలన్నా ఐ హ్యావ్ యూస్డ్ జాగరీ ఇన్స్టెడ్. బెల్లంని యాడ్ చేసి చేశాను. చాలా స్వీట్స్ నేను అనుకునేదాన్ని పంచదారతో చేయకపోతే అసలు ఏం బాగుంటుంది ఈ స్వీట్, బెల్లంతో ఎలా చేస్తాం అనుకునేదాన్ని. కానీ నేను అన్నిట్లోని ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ జాగరీ. సో బెల్లం యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అలవాటు అయ్యాక అవే బాగున్నట్టు అనిపించినాయి. ఎందుకంటే షుగర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ మనకు తెలిసాక వీ షుడెంట్ క్రేవ్ ఫర్ ఇట్. సో పూర్తిగా మానలేకపోయినా కట్ డౌన్ ఆన్ యూర్ షుగర్ ఇంటేక్ ఇన్ దిస్ ఇయర్. ఈ న్యూ ఇయర్లో షుగర్ ఇంటేక్ తగ్గించుకోవడానికి చూడండి. అండ్ ఇఫ్ యూ వాంట్ సమ్ టిప్స్ ఆన్ ఆ షుగర్ క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకోవాలని టిప్స్ కావాలి అంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో ఉంది, షుగర్ క్రేవింగ్స్ని తగ్గించుకోవడం ఎలా అని. ఆ వీడియోని చూడండి. నేను అది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు ఇప్పటి వరకు చూడకపోతే చూడండి. దట్ విల్ హెల్ప్ యూ టు కట్ డౌన్ షుగర్స్ ఇన్ యువర్ న్యూ ఇయర్. నెక్స్ట్ ఈజీ హ్యాబిట్ 2021లో ఏంటంటే మార్నింగ్ పేజెస్. సో మార్నింగ్ పేజెస్ అంటే మనం మార్నింగ్ లెగ్చాక జస్ట్ రైట్ డౌన్ వాట్ యువర్ ఫీలింగ్, మనకి ఏమనిపిస్తుంది అండ్ ఆ డే మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, ఇవన్నీ మనం రాయడమే మార్నింగ్ పేజెస్ అండి. సో మనం థింక్ చేయడం కన్నా దాన్ని మనం ఒక పేజ్ మీద పెట్టడం, మన థాట్స్ని ఐడియాస్ని, ఇట్స్ అ గ్రేట్ ఐడియా. సో మార్నింగ్ పేజెస్ని మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే మార్నింగ్ పేజెస్ని స్టార్ట్ చేయండి. అండ్ మీరు మీ ప్లాన్స్, మీ ఐడియాస్, మీ థాట్స్ అండ్ ఆ రోజంతా మీరు ఎలా గడవాలనుకుంటున్నారు అన్నది రాయండి. సో ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్, ఇలాగా మనం ఎఫర్మేషన్స్ ముందే డే స్టార్ట్ అవ్వక ముందే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని పాజిటివ్గా మనం రాసుకున్నప్పుడు దే యాక్చువల్లీ వర్క్ అనమాట. సో ఆ పాజిటివ్ థాట్స్ని, ఎఫర్మేషన్స్ని, ఐడియాస్ని రోజు మార్నింగ్ ఒక 10 minutes ఒక్క పేజ్, వన్ సైడ్ ఆఫ్ ది పేజ్ అన్నా మీరు ఫిల్ చేయండి. అండ్ మీరు చూస్తారు మీ మైండ్ డీక్లటర్ అవుతుంది. ఎందుకంటే మీ థాట్స్ అన్నీ మీరు పేపర్ మీద పెడుతున్నారు, యు ఆర్ రైటింగ్ అబౌట్ దెమ్. సో ఇది కొంచెం మీ టైం లాగా ఉంటుంది అనమాట, ఎంఈ మీ. సో అది మీకోసం మీరు స్పెండ్ చేసే టైం. సో రైట్ అబౌట్ యువర్ ఐడియాస్, యువర్ థాట్స్, యువర్ ప్లాన్స్, యువర్ కెరీర్ ప్లాన్స్, మీ గోల్స్ ఏవైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్ హౌ మెనీ డేస్ యూ కెన్ రైట్ ఎవ్రీ డే మార్నింగ్. అవి కాకపోయినా వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్, మీ మైండ్లో ఏం థాట్స్ ఉన్నాయో అవి రాయండి. సో ఈ మార్నింగ్ పేజెస్ అన్నది కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మైండ్ని రిలాక్స్ చేయడానికి. సో ఎర్లీ మార్నింగ్ లెగ్సాక విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ జస్ట్ రైట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ వాట్ యువర్ థింకింగ్. సో మార్నింగ్ పేజెస్ ఒక మంచి అలవాటు విచ్ యూ కెన్ స్టార్ట్ ఇన్ 2021. నెక్స్ట్ ఐడియా, బ్రేకింగ్ ఎ బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పటి వరకు మనం కొత్త కొత్త ఐడియాస్ మన లైఫ్ స్టైల్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి హెల్ప్ చేసేవన్నీ చూసాము. కానీ ఇప్పుడు మనం మనలో ఉన్న ఏదో ఒక చెడు అలవాటును కూడా మనం దూరం చేసుకోవడానికి చూద్దాము. బికాజ్ కొత్త ఐడియాస్ని, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని ఇన్కల్కేట్ చేసుకోవడమే కాకుండా మనకున్న కొన్ని చెడ్డ అలవాట్లని వదిలించుకోవడం కూడా మనం ట్రై చేయాలి. సో ఈ ఇయర్ మీకు ఉన్న ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్లో వన్ థింగ్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ అండ్ ఏదైతే మీకు ఎక్కువ ట్రబుల్సమ్గా అనిపిస్తుందో లీవ్ బ్యాడ్ హ్యాబిట్. సో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియాస్లో ఇది కూడా ఒక ఐడియా. సో ఇవేనండి 10 ఈజీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఐడియాస్ ఫర్ 2021. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఇందులో అన్ని రెజల్యూషన్ ఐడియాస్ కాకపోయినా కొన్నన్నా మీకు ఈజీగా అనిపించాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియోని
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఐ విష్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విత్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. సో ఆల్వేస్ be positive and stay positive. Thank you for watching. See you in our next video. Bye.